ఎవరైతే ఎక్కువగా పాలు, ఎగ్స్, మీట్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో బి12 డెఫిసిట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ. ఎవరైతే వీగన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం బి12 డెఫిసిట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ వెజిటేరియన్స్‌లో ఎవరికైతే పూర్ హెల్త్ హ్యాబిట్స్ ఉంటాయో, అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ, షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తింటూ, పాలు, పెరుగు లాంటివి తక్కువగా తింటూ ఉంటారో వాళ్ళలో బి12 డెఫిసిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. యాక్చువల్‌గా మనకు బి12 కావాల్సింది చాలా తక్కువ పరిమాణంలో కావాలి. అంటే అప్రాక్సిమేట్‌లీ 2.4 మైక్రోగ్రామ్స్‌లో. అయినా కూడా కొంతమందిలో బి12 డెఫిసిట్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్‌గా బి12 వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఎనర్జీ ప్రొడక్షన్‌కి, మన రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్‌కి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్‌కి అండ్ సెల్యులర్ మెటబాలిజంకి అండ్ డీఎన్ఏ సింథసిస్‌కి ఇలా చాలా ఉపయోగాలున్నాయి. ఎవరికైతే బి12 డెఫిసిట్ ఉంటుందో వాళ్ళలో ఎనీమియా కానీ, అంటే వాళ్ళలో రెడ్ బ్లడ్ సెల్ తక్కువగా ఉండటం అండ్ మౌత్ అల్సర్స్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్లీ బి12 అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్. అంటే అది మన బాడీలో స్టోర్ కాదు. బట్ కొంత పార్ట్ మాత్రం, అంటే చాలా తక్కువ పార్ట్ మాత్రం మన లివర్ స్టోర్ చేసుకుంటుంది. అలాగే మన గట్ కూడా బి12ని రీసైకిల్ చేస్తుంది. అంటే యుటిలైజ్ అయిన బి12ని తిరిగి మళ్ళీ అది బి12 కింద కన్వర్ట్ చేస్తుంది. అయినా కూడా మనకు కావాల్సిన డైలీ రిక్వైర్మెంట్‌ని అది ఫుల్‌ఫిల్ చేయలేదు. కాబట్టి బి12 అనేది మనకి డైలీ ఇంటేక్ ఉండాలి. ఒకవేళ మీకు బి12 డెఫిసిట్ ఉంటే డాక్టర్ సలహా మేరకు మీరు సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. జనరల్‌గా డాక్టర్స్ 1000 ఎంసీజీ, 1500 ఎంసీజీ ఇలా సజెస్ట్ చేయొచ్చు. అండ్ కొంతమంది స్పైరులినా సప్లిమెంట్స్ కూడా వాడతారు. ఈ స్పైరులినా సప్లిమెంట్స్ వాడినప్పుడు వాళ్ళలో బి12 లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ అన్ యాక్చువల్ బి12. అంటే అది నిజమైన బి12 కాదు. సూడో బి12. మీరు బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు బి12 లెవెల్స్ హైగానే ఉంటుంది. కానీ అది నిజమైన బి12 కాదు కాబట్టి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అంటే అది యాక్టివ్ ఫార్మ్ కాదు. సో ఇది మీరు గమనించాల్సిన విషయం. ఎవరికైతే బి12 విటమిన్ బాగా డెఫిసిట్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ బి12 సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు బి12 అనేది ఎక్కువగా యానిమల్ డెరైవ్డ్ ఫుడ్స్‌లో మాత్రమే ఉంటుంది. లైక్ పాలు, ఎగ్స్, మీట్‌లో మాత్రమే బి12 అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే వేగన్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో that's it guys. I hope you like the video. If you like the video, please